నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం టిఆర్ఎస్ నేతల మీద విమర్శలు మానుకోవాలి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణను హెచ్చరించిన నేతలు బీసీ విద్యార్థి యువజన సంఘాల సమావేశం పాల్గొన్న బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల ఘనంగా బీర్సా ముండా 147వ జయంతి వీరుల త్యాగాలను మరవద్దు అంటూ వక్తలు సూచన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సెమినార్లు హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల పరిధిలో తిమ్మాయిపల్లి గ్రామంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎదురె రవీందర్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి టీఆర్ఎస్ నేతల మీద వ్యక్తిగత విమర్శలు మానకపోతే ప్రజలు నీకు తగిన బుద్ధి చెబుతారని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ హెచ్చరించారు. మీ పార్టీలో నీకు స్థానం లేదనే ఆలోచనతో మతిస్థిమితం కోల్పోయి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్పై అడ్డగోలు ఆరోపణలు చేయడం తగదు అని హితవు పలికారు. ప్రజలు నిన్ను మర్చిపోతారనే ఆలోచనతోనే దొంగలాగా అర్ధరాత్రి ఎమ్మెల్యే గారిపైన పోస్టర్లు అంటించారని కాంగ్రెస్ నాయకులను హేళన చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, పార్టీ సీనియర్ నాయకులు పర్వతాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఈ దుష్పార్జన చేస్తుర్రో కాంగ్రెస్ నాయకులు దాని అర్ధరాత్రి పోస్టర్ రతికిచ్చి చేస్తున్నారు. బిడ్డ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు ఒకటే తెలియజేయండి ఏంటంటే నేరుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి గువ్వల బాలను నేరుగా ఎదుర్కోలేక ఆ దమ్ము ధైర్యం లేక మీరు ఈ చిల్లర చీఫ్ ట్రిక్స్ అయితే చేస్తుర్రో మేము ముక్తంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ నాయకులారా, మీరు ఏదైనా చేయదలుచుకుంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి ప్రజల చేత ఒప్పించుకోబడాలి. ఆ దమ్ము ధైర్యం లేకనే మీరు ఈరోజు చీఫ్ ట్రిక్స్ చేస్తున్నారు. ఇది ముమ్మాటికి మేము చారగొండ మండలం నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా కొంతమంది ఇలాంటి దుష్ప్రచారాల కారణంగా కొంతమంది అమాయక ప్రజలను ఈ కాంగ్రెస్ నాయకులు ఉసిగొలిపి అది చేస్తారు. నేను ముఖ్యంగా చెప్తున్నాను, కాంగ్రెస్ నాయకులకు మరోసారి బుద్ధి కలిగేలా ఏ మాత్రం ముమ్మాటికి బాలరాజన్న పైన వ్యతిరేక నినాదాలు చేయదలుచుకున్న వారి పైన కఠిన చర్యలు తీసుకొని అచ్చంపేట కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళను తిరగకుండా చేస్తామని చెప్పేసి మరోసారి నేను గుర్తు చేస్తున్నా. ఇదే రోజు కొన్ని రోజుల క్రితం నుంచి ఏదైతే తప్పుడు సమాచారం చేస్తున్నారో దాని బీజేపీ నాయకులను ఎమ్మెల్యే గారు దమ్ము ధైర్యంతో వాళ్ళని ఎమ్మెల్యే ఎరా కేసులను ఏదైతే ఉందో 100 కోట్ల కమ్ముడు పోయిన ఎరా కేసు ఉందో దానిని చాకచక్యంగా తెలివితేటలతోటి ఇలా భారతదేశంలోనే బీజేపీ కుట్రపూరితమైన కార్యక్రమాలని దాన్ని గుట్టురట్టు చేసి వారి యొక్క బుద్ధిని ప్రపంచానికి ఖ్యాతి చెప్పాడు. అదేవిధంగా అలాంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎమ్మెల్యే ఎరా కేసులు బీజేపీ పాలిత రాష్ట్రాలను బీజేపీ నుంచి చేస్తున్న అక్ర కార్యక్రమాలను ఈరోజు ఎమ్మెల్యే గువ్వల బాలరాజన్న గారు దాన్ని ముక్తఖండంగా చాకచక్యంగా పట్టించి ఇలా దేశానికే ఒక వన్య తెచ్చేలా బాలరాజన్న వైఖరి చాటి చేస్తున్నాం. అలాంటి వ్యక్తిని అచ్చంపేటలో మీరు అర్ధరాత్రి పూట పోస్టర్లు రతికిచ్చి చీఫ్ ట్రిక్స్ తీసినటువంటి నాయకులను ఖబర్దార్ చెప్తున్న కాంగ్రెస్ నాయకులారా, మా చారగొండ మండలం నుంచి మేము ముఖ్యంగా చెప్తున్నాం, ఏదైతే మీకు ఇట్లా గుద్దల దమ్ముండి, నిజంగా చెప్తున్నా, మీకు గుద్దల దమ్ముండి రాజకీయంగా ఎదుగుదలుచుకుంటే ముందరకు వచ్చి రాజకీయాలు చేయండి. అంతేగాని పోస్టర్లు వచ్చి మేమేదో చీఫ్ ట్రిక్స్ చేస్తామంటే ముమ్మాటికి చెప్తున్నా, ఇప్పటికి 4 సార్లు ఓడిపోయారు, ఇంకా మీ జీవితకాలం ఓడిపోతారని చెప్పి. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్యామ్ కురుమ, కుల్కచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీసీ విద్యార్థి యువజన సంఘాల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ అంటే బడులు మూస్తున్నారు, బార్లు తెరుస్తున్నారు తప్ప పేద విద్యార్థులకు చదువుకోలేని దుస్థితి ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. చదువుకునే విద్యార్థుల కోసం మరోమారు ఉద్యమం చేపట్టే పరిస్థితి నెలకొన్నదన్నారు. చదువు కోసం సామాజిక న్యాయం జనవరి 8వ తేదీన హైదరాబాద్లో అన్ని బీసీ విద్యార్థి యువజన ఆధ్వర్యంలో మహాసమ్మేళన సభను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల యువజన సంఘాలు, బీసీ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అన్నీ ఎక్కువనే కానీ మనం ముందడిగాం. శాతం 5 వల్ల వచ్చిందనేది కాదు, ఏమని రావచ్చు. ఈ విద్యార్థి యువజన మహాసమ్మేళనం 1000 మందితో విజయవంతమైందనుకో, రేపు ఒక రాజకీయ పార్టీ వస్తుంది కదా, అలా ఏమన్నా భూలో అట్లా ఉండాలి. నిత్య విద్యార్థి ఉండాలి, నిత్య న్యాయవాది ఉండాలి. న్యాయవాది ఎక్కడికి ఎప్పుడో చట్టాలు చదువుతాడు. బంగారు తెలంగాణ అంటే బడులు మూస్తున్నారు, బారులు తెరుస్తున్నారు తప్ప బంగారు తెలంగాణలో పేద విద్యార్థులు చదువుకున్నటువంటి దుస్థితి ఏర్పడ్డది. కాబట్టి చదువు కోసం మళ్ళోసారి విద్యార్థులు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. యువజనుల శక్తిని, యువజనుల యుక్తిని, యువజనుల చైతన్యాన్ని, యువజనుల జ్ఞానాన్ని అన్ని రాజకీయ పార్టీలు చెరుకు రసం లెక్క పిండుకొని తాగుతున్నాయి. యువజనులను జెండాలు మోయించే కాడ, జిందాబాద్ కొట్టించే కాడ, ఓట్లు వేయించుకునే కాడ, బైక్ ర్యాలీ తీసే కాడ, ఫ్లెక్సీలు కట్టే కాడ రాజకీయంగా గులాంగిరి చేయించుకుంటునే తప్ప ఇలా బీసీ యువజనులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సమావేశంలో ఒకటే చర్చించాం. బీసీ విద్యార్థి యువజనులు ఇలా పోరాటం, చదువు కోసం పోరాటం, అదేవిధంగా సామాజిక న్యాయం కోసం పోరాటం. చదువు కోసం, సామాజిక న్యాయం కోసం ఈ నెల 28 నుంచి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలమూరు జిల్లా నుంచి మళ్ళీ హైదరాబాద్ వరకు, పాలమూరు జిల్లా నుంచి పట్నం వరకు ఇవాళ 42 రోజుల పాటు ఇలా బీసీ విద్యార్థి యువజనుల ఇలా పోరు యాత్ర పేరుతోటి పెద్ద ఎత్తున యాత్ర నిర్వహించబోతున్నాం. ఈ యాత్ర ద్వారా అన్ని జిల్లాల్లో పట్టణాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తాం. అదేవిధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రమంతా చుట్టొస్తాం. అదేవిధంగా చివరిగా జనవరి 8వ తేదీన హైదరాబాదులో వేలాది మందితోటి బీసీ విద్యార్థి యువజనుల మహాసమ్మేళనాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. కాబట్టి ఈ సమ్మేళనాన్ని, బీసీ విద్యార్థుల యువజనుల పోరు యాత్రను ఏ విధంగా విజయవంతం చేయాలి, జిల్లాలలో ఏ విధంగా కదిలియాలి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ఈ అగ్రకుల ప్రభుత్వాలను, ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలను మెడలు వంచి బీసీలకు సామాజిక న్యాయం జరుగుతలేదు. ఏ పార్టీ కూడా బీసీ అధ్యక్షులు లేడు. కాబట్టి బీసీలను రాజకీయ గులాంగిరి చేసుకుంటున్నారు. కాబట్టి ఈ గులాంగిరిని బద్దలు కొట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, బహుజనులకు రాజకీయ అధికారమే లక్ష్యంగా ఈ పోరుయాత్రను చేపట్టబోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏజెన్సీ హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఆత్రం మహేందర్ ఆధ్వర్యంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి నిలిచిన తొలితరం ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సా ముండా 147వ జయంతి వేడుక కొమ్రం భవన్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఆత్రం మహేందర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరించి వారితో పోరాడిన ఆదివాసీ వీరుడు బిర్సా ముండా, ఆయన త్యాగాలను నేటి తరం, రాబోయే తరాలు మరవవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ హక్కుల పరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు సిడం మురళీకృష్ణ, మడావి భీమ్రావు, ప్రముఖ ఆదివాసీ కళాకారుడు శ్రీధర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ బిర్సా ముండా, భగవాన్ బిర్సా ముండా. ఈరోజు 147వ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఇచ్చోడ మండలంలోని 36 గ్రామాలకు సంబంధించిన పెద్దలకు ఈరోజు బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. బిర్సా ముండా బీహార్ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో రూపొందించి చాలా ఉద్యమాలు చేసినటువంటి ఒక వీర తేజం. ఆయన గిరిజనుల్లో పుట్టినటువంటి వీర తేజం. మరి ఆయన 1884 నుంచి 1894 వరకు మరి ఆయన సుగుణ
गरजे मासी भी चुने से चमकी मावे आले गल गल जलया सीता कवई बहने आले गरजे मासी भी चुने से चमकी मावे आले गल गल जलया सीता कवई बहने आदिवासी को यखूम सरीनी वसुडरे आदिवासी को यखूम सरीनी वसुडरे लुटे मतराज मावराज निंतराले ओ बीर सवरारे लुटे मतराज निंतराले ओ बीर सवरारे लुटे मतराज निंतराले वर बीर सावर निमिषहया कियाले समझे हर तमावा पतने खूबे నారాయణపేట జిల్లా మక్తల్ మండలం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నది. మీరు ఎవరు నిరుత్సాహపడకండి. మీ సమస్యల గురించి సీఎం గారి దగ్గర చర్చించడం జరిగింది. మీ డిమాండ్లన్నీ సీఎం దృష్టిలో ఉన్నాయి. వాటిని త్వరలో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, సిఐటియు నాయకులు, వెంకటరాములు గారు, ఫీల్డ్ అసిస్టెంట్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఆయనతో మనం 10,000 ఇస్తాను. వేరే రాష్ట్రాలలో చూస్తే ఇంకా ఘోరంగా ఉన్నాయి. నేను ఒక్కటే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆవిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నాడు. వాళ్ళకు తప్పకుండా న్యాయం చేయాలనేది నాతో కూడా 2-3 సార్లు చెప్పారు. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తాం. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి దృష్టి ఉన్నది కాబట్టి నేను ఇప్పుడంతా మాట్లాడదలుచుకోలేదు. కానీ మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని గతంలో నేను మాట ఇచ్చాను. ఇప్పుడు కూడా మాట నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా ఒకటే ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఇక్కడి నుంచి రాజేష్ గారు వచ్చారు. మీ రాజేష్ గారు కానీ ఇక్కడ నాయకులందరూ కూడా నేను హామీ ఇస్తున్నాను. ఈ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ఎత్తేసే పరిస్థితి ఉన్నది. ప్రతి దానికి వంకబెట్టి నష్టం చేసేటట్టున్నది. నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని WHO వెల్లడించిన విషయం తెలిసిందే. మండల కేంద్రమైన ముతోల్లోని రవీంద్ర ఉన్నత పాఠశాల విద్యార్థులు 800 కోట్ల ఆకారంలో కూర్చొని ప్రపంచ జనాభా పెరుగుతున్న చిత్రం ఆకారంలో కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అసంవార్ సాయినాథ్ మాట్లాడుతూ జనాభా పెరుగుతూ ఉంటే ప్రకృతి, అడవులు నాశనం అవుతాయని పేర్కొన్నారు. మానవులలో పోషకాహారం లోపించి అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రాజేందర్, డైరెక్టర్ పోతున్న యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్సి ఐఎస్ సదన్ చౌరస్తాలో బాంబు ఉందని గుర్తు తెలియని ఆగంతకులు 100కి డయల్ చేయడంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అధికారులతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అణువణువు తనిఖీలు చేస్తున్నారు.
దారూర్ జాతరకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం జరిగిన వేలంపాటలో పార్కింగ్ స్థలాన్ని 3,50,000 రూపాయలతో మాజీ సర్పంచ్ తిరుపతయ్య దక్కించుకున్నారు. పార్కింగ్ స్థలానికి వేలంపాట నిర్వహించిన అధికారులు డబ్బులు తీసుకొని కూడా తనకు స్థలాన్ని అధికారులు చదును చేసి ఇవ్వకపోవడంతో తాను సొంత డబ్బులతో చదును చేసుకుంటున్నానని, అధికారుల నిరీక్షణ వల్ల తాను అదనంగా ₹1,00,000 వరకు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మినిమం 3,50,000 పెట్టిర్రు. మేము వద్దాం, మీ చిన్న పంచాయతీ మాది 50,000 పెట్టంటే కాదు మీదికి ఆదేశాలు వచ్చినాయి, డిఎల్పీ పెట్టిందని అన్నారు. అయినా దానికి పార్కింగ్ ప్లేసులు మెన్షన్ చేయలేరు. ఏడా కూడా పార్కింగ్ 1, పార్కింగ్ 2 అని చెప్పలేరు. చూడనికేమో 17 ఎకరాలు చూపించారు, 3 ఎకరాలు 4 ఎకరాలు ఇస్తున్నారు. అది కూడా సమయానికి ఇవ్వలేరు. నిన్ననే దాని డేట్లో ఉన్నది వసూలు చేస్తాడు. ఇప్పటి వరకు మేము బుక్కులు ప్రింట్ చేసుకోలేము. అసలు మాకు వాళ్ళు చేతికే హ్యాండ్ ఓవర్ చేయలేరు. ఇలాంటివి కూడా మేము పోలీసు వాళ్ళు అడుగుతారు పార్కింగ్ ప్లేస్ అని, ఏడా చూపిద్దాము, ఇది ఒకటి చూపించారు, అది కూడా నీట్ గా లేదు చేపిస్తారు. వాళ్ళే మొత్తం జిమ్మేదారు తీసుకున్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు. నిన్నటి వరకు చేసి మీకు తయారు చేసి ఇవ్వాలి కదా. నిన్నటి వరకే అన్ని బిట్స్ కూడా చూపించాలి. నాకు ఇంకా లైసెన్స్ కూడా ఇవ్వలేదు పార్కింగ్ వాడిన వాళ్ళు. మేము ఈ నెల 9 తారీఖు నుంచి వాళ్ళు ఎంబడి పడితే నిన్న సవాల్ చేసిండ్రు. ఇది యాక్చువల్లీ ఒక వారం ముందు చేసేది, వారం తర్వాత చేసిండ్రు. డిలే చేసారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఖర్చులు కూడా మా మీద పడే భారం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు అరేంజ్ చేసారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక రోజు నీళ్లు, కరెంటు, అక్కడక్కడ ఫోకస్ లైట్లు పెడతామన్నారు, సాఫ్ చేసి ఇస్తామన్నారు. రోడ్డుకు ఇరుపక్కల కూడా మట్టి పోసి లెవెల్ చేసి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మా హ్యాండ్ కూడా చేయలేరు. 3,60,000కు 5 రోజులు 15 నుంచి 20 తారీఖు వరకు మేము యావరేజ్గా డివైడ్ చేస్తే 72,000 మీద పడుతున్నాయి. మేము ఏదో లాభం వస్తుంది అనుకున్నాం, కానీ వాళ్ళకి కట్టుడే సరిపోయింది. మాకు ఒక రోజు లాస్ అయినాం మేము. ఈ నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళను ఇమ్మీడియట్లీ వాళ్ళని చర్య తీసుకోవాలి వాళ్ళపైన. లేదంటే మేము డబ్బులు ఏడికెళ్ళి కడతాము, మాకు న్యాయం కావాలి. నిర్లక్ష్యం పంచాయతీ వాళ్ళు, వాళ్ళ పై ఆఫీసర్లు. ఏ పంచాయతీ? జీపీ దారూర్ రైల్వే స్టేషన్. దయచేసి మాకు నిరుద్యోగుల ఆవేదనతో గిదైనా పట్టుకుందామంటే ఇది కూడా మీదికెళ్ళి ఆదేశాలు అంటారు, ఆఫీసర్ల ఆదేశాలు అంటే మరి అవి ఎట్లున్నాయి. ఆ రూల్స్ ప్రకారం అని ఇవ్వలేరు. ఇన్స్ట్రక్షన్లనేమో 15 నుంచి వసూలు చేసుకోవచ్చు అన్నారు. మాకు ఎలాంటి అథారిటీ అస్సలు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఎట్లా పోదాం, ఇల్లీగల్గా పోయి వసూలు చేస్తామా, ఎంత ప్రింట్ అనేది అది కూడా ఇవ్వలేరు. ఇంకా మాకు ఒకటి ఇవ్వాలి కదా, అందులో ఇంత ప్రింట్ చేయలేదు, వెహికల్ కానీ అది కూడా ఇవ్వలేదు. ఆటో కింద అని ఇది కూడా ఆనందం చేయలేరు. పట్టదారు వచ్చి కొట్లాడుతారు. మా ప్రైవేట్ ల్యాండ్ మీకు ఎవరు చెప్పారు, ఎవరు ఇస్తామని పంచాయతీ కొండ అని చెప్పిన వాళ్ళు వచ్చి అడ్డగించడం వల్ల కూడా లేట్ అవుతుంది. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండల పరిధిలో సిరసనగండ్ల గ్రామంలో శ్రీ వీరాంజనేయ గుడిలో గైరంతండా వాస్తవ్యులు వర్తవాత్ రామదాస్ ఆధ్వర్యంలో ఘనంగా ఆంజనేయ స్వామికి అభిషేకం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రమావత్ రమేష్ గురుస్వామి, పిల్లి మల్లయ్య గురుస్వామి, బోమ్రమేని మహేష్ గురుస్వామి విచ్చేశారు. భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల కేంద్రమైన ముత్తోల్లో మహాలక్ష్మి గల్లీ, బట్టి గల్లీ, కోట్ గల్లీలో శాంతి భద్రతల పరిరక్షణకే కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ముత్తోల్ సిఐ వినోద్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కిరణ్ కారే ఆదేశాల మేరకు శాంతి భద్రతల చర్యలో భాగంగానే కార్టన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 105 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, 2 వ్యాన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణ, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కొత్త వ్యక్తుల వద్ద వాహనాలు కొనవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ తిరుపతి, తానూరు ఎస్ఐ విక్రమ్, 100 మంది పోలీసులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీసుకురామని చెప్పి అతను ఒకసారి చెప్తాను లోపు సందులో నిర్మల్
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముదోల్ మండల హెడ్ క్వార్టర్ నందు మహాలక్ష్మి గల్లీ, కోట్ గల్లీ, ధన్గర్ గల్లీ, బట్టి గల్లీ ఏరియా లోపల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా సరే అనుమానితులు కానీ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కానీ మన ఏరియాలో ఎవరైనా వచ్చి ఉన్నారా అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా గతంలో చోటు చేసుకున్న సంఘటనలు మరియు ఈ ముదోల్ కూడా కొంత మహారాష్ట్రకు బార్డర్గా ఉంటుంది కాబట్టి ఎవరైనా అఫెండర్స్ కానీ వచ్చి ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. సో మరొకసారి ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితి లోపల కూడా కొత్త వారికి కానీ ఎవరైనా అనుమానితులకు కానీ ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు. ఒకవేళ అట్లా ఇచ్చే సందర్భాల్లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కానీ ఏదైనా కానీ జిరాక్స్లు మాత్రం దగ్గర పెట్టుకోవాలి. లేదంటే వాళ్ళు ఇక్కడ షెల్టర్గా తీసుకుని అఫెన్సులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ఇటు అందు ముదోల్ సర్కిల్ ఎస్ఐలు, ఆర్ఎస్ఎస్, టీఎస్ఎస్పి, స్పెషల్ పార్టీ వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ప్రజెంట్ ఒక 105 సరి అయిన పత్రాలు లేనటువంటి 105 టూ వీలర్స్, ఒక 8 ఆటోలు, ఒక 3 4 వీలర్స్ మొత్తం స్వాధీనపరచుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళొకసారి చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అనుమానితులకు కానీ ఎవరికి కానీ ఉంటే మాకు పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వెంటనే మేము వాళ్ళని వెరిఫై చేసి తగు చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో అధికారుల పాదపూజలు పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జి శ్రీనివాసరావు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలో మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎంను కలిసి పుష్పగుచ్చం అందించి ఓ లెటర్ కూడా ఇచ్చారు. కాగా గతంలోనూ పలువురు అధికారులు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన సంగతి తెలిసిందే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ నేతల మీద విమర్శలు మానుకోవాలి. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణను హెచ్చరించిన నేతలు. బీసీ విద్యార్థి యువజన సంఘాల సమావేశం. పాల్గొన్న బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల. ఘనంగా బిర్సా ముండా 147వ జయంతి. వీరుల త్యాగాలను మరువద్దు అంటూ వక్తలు సూచన. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సెమినార్లు. హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.